హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని ఆదా చేసుకుంటారు. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇంట్లోన మనం హైట్లో ఉండే వస్తువులను క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఇతరుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది కదా. అలా ఎవరు సహాయం లేకుండా ఎంత ఎత్తులో ఉండే సామాన్లైనా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో దానికోసం ఓల్డ్ చీపుర్లు ఇంట్లో ఉంటే పడేయకుండా ఇలా ఏదైనా వాడలేని పిల్లో కవర్లోన చీపుర్ని పెట్టేసుకోండి ఈ విధంగా. సో ఊడిపోకుండా మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా చుట్టేసుకొని, సో నేనైతే చీపుర్ని ఫోల్డ్ చేస్తున్నానండి. ఎందువల్లంటే కొంచెం ముందు వైపు అరిగిపోయింది ఓల్డ్ చీపురు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఊడిపోకుండా ఏదైనా థ్రెడ్తో కానీ లేదంటే క్లాత్తో కానీ ఈ విధంగా కట్టేసుకున్నాం అనుకోండి, హైట్లోనే ఉండే వస్తువులు మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అలా యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఈ చీపుర్ క్లాత్ని సో మనం హైట్లో ఉండే వస్తువులు అంటే ఏసీలు కానివ్వండి లేదంటే స్టెబిలైజర్స్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా చైర్స్ అనేవి వేసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది నిత్యంలో, లేదంటే ఎవరి సహాయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా వాడలేని పిల్లో కవర్ని అలాగే చీపుర్లు గట్టను పడేయకుండా ఇలా ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇటువంటి ట్యూబ్ లైట్లు లేదంటే లైట్ల దగ్గర క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. క్లాత్తో చాలా సేఫ్గా ఇలా లైట్లు కానీ కిటికీలు కానీ అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా విండోస్, డోర్ బ్యాక్ సైడ్ డస్ట్ లాంటిది గట్టా పడుతుంది కదా, చాలా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. హెయిర్ అనేది ఊడిపోతుంది, హెయిర్ గ్రోత్ పెరగడం కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి అక్క అని అడిగారు కదండి. సో వాళ్ళ కోసం ఈ టిప్ అయితే, సో హెయిర్ అనేది దృఢంగా నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదు, మనం తలకు స్నానం చేసే ముందు రోజు నైట్ అయితే ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు కూడా రైసు, అలాగే ఒక అర టీ స్పూను లేదంటే మీ ఒత్తు అంటే తల ఒత్తుదనం బట్టి అయితే ఒక అర టీ స్పూను లేదంటే పావు టీ స్పూన్ వరకు కూడా మెంతులు అయితే వేసుకొని కొంచెం కరివేపాకుని అయితే వేసుకోండి. సో చాలామందికి చుండ్రు అనేది పడుతుంది కదా, డాండ్రఫ్, దానివల్ల కూడా హెయిర్ అనేది ఊడిపోతుందండి. అలాగే తెల్ల వెంట్రుకలు అనేవి వచ్చేస్తాయి కదా. సో ఇవి 3 కూడా మన హెయిర్కి పెట్టడం వల్ల హెయిర్ అనేది రాలడం తగ్గుతుందండి. ఒక అర గ్లాసు వాటర్ వేసేసుకొని ముందు రోజు నైటు అంటే మనము నెక్స్ట్ డే స్నానం చేస్తాం అనుకున్నట్లయితే ముందు రోజు లేదంటే ఒక 5-6 గంటల ముందు ఇలా మనం నానబెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే దీంతో స్నానం చేయడం వల్ల చాలా వరకు కూడా మనకి హెయిర్ అనేది ఊరడం తగ్గిపోతుందండి. కరివేపాకు అనేది హెయిర్ అనేది దృఢంగా ఒత్తుగా అలాగే మన తెల్ల వెంట్రుకలను నల్లగా చేయడంలో సహాయపడుతుందండి. మెంతులు అనేవి మనకి ఏంటంటే ఈ డాండ్రఫ్ లాంటిది ఏది లేకుండా చక్కగా హెడేక్ కూడాను మనకి ఏంటంటే సలువు కూడా చేస్తుందండి. అలాగే అందరికీ తెలిసిన విషయమే, రైస్ వాటర్ అనేది హెల్త్కి ఎంత మంచిదో అలాగే మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ 3 వాటర్ కూడాను మనం హెయిర్కి వారానికి 2-3 సార్లు పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుందండి. నేను 1 డే తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. సో నేనైతే ఫ్రైడే నైట్ ఈ విధంగా నానబెట్టేసి సాటర్డే మార్నింగ్ తలకు స్నానం చేస్తానండి ఈ వాటర్తో. నేను ఇంట్లో ట్రై చేసిందే మీకైతే చూపిస్తున్నాను. మొత్తం ఈ విధంగా కలిసేటట్టు ఒక్కసారి చేతితో 2-3 సార్లు ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా తీసుకున్న వాటర్ని మనం వారానికి 1-2 సార్లు మీరు హెడ్కి తలకు స్నానం చేయడానికి ఏ షాంపూని అయితే వాడతారో ఆ షాంపూని 1 కానీ 2 కానీ ఇలా కొంచెం ఎక్కువ వాటర్ అనేది వేసేసుకోండి. హెయిర్ ఒత్తిదానాన్ని బట్టి వేసేసుకొని ఈ వాటర్తో మీరు తలకి ఎప్పుడైతే స్నానం చేస్తారో 1-2 సార్లు హెడ్కి పెట్టేసుకొని చక్కగా తల స్నానం చేసి చూడండి. వైట్ హెయిర్ అనేది రాదండి. అలాగే హెయిర్ అనేది దృఢంగా నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి. ఎవరైతే మా జుట్టు ఊడిపోతుంది లేదంటే తల నిండా చుండ్రు పెట్టేసింది అనుకున్నట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. హెయిర్ కూడా చాలా సిల్కీగా చాలా సాఫ్ట్గా నీట్గా హెయిర్ గ్రోత్ అనేది పెరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ప్రతిరోజు కూడా మన ఇంట్లోనే మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇలా ఒక్కొక్కసారి మన ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండకపోవచ్చు. కొంతమంది ఇలా ఛార్జింగ్ పెట్టే దిమ్మ మీద పెట్టేస్తూ ఉంటారు. చేయి తగులుకుంది అనుకోండి ఫోన్ కిందన పడిపోయి పగిలిపోతుంది. అలా అని అందరూ ఛార్జింగ్ దిమ్మలు అనేవి పెద్దగా ఉండవు కదా. అలాంటప్పుడు ఎక్కడైనా కూడా మనం సింపుల్గా ఛార్జింగ్ అనేది ఫోన్కి పెట్టుకోవడం కోసం ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇటువంటి నెట్ బ్యాగ్స్ అనేవి మనం ఏవైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఫ్రూట్స్ లాంటివి గట్టను, వాటిని పడేయకుండా చక్కగా ఇలా ఫోన్ అనేది పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వైర్ కూడా మనం బయట నుంచి చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఈ విధంగా మనం ఛార్జింగ్ పెట్టుకునే దానికి
ఈ బ్యాగ్‌ని ఈ విధంగా హోల్స్ ఉంటాయి కాబట్టి సింపుల్‌గా పెట్టేసుకొని ఈ విధంగా ఛార్జింగ్ పెట్టేసుకున్నామనుకోండి, ఎప్పుడైనా జర్నీలో బస్సులో పెట్టుకోవాలనుకునేటప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా సింపుల్‌గా మన మొబైల్‌కి ఛార్జింగ్ అనేది చేసేసుకోవచ్చండి. పడిపోతుందని టెన్షన్ ఉండదండి. హ్యాపీగా ఛార్జ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ ఎంత సింపులో. ఇటువంటివి ఉన్నట్లయితే పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. ఇంకా ఫోర్త్ టిప్‌నైతే చూద్దామండి. మనం ప్రతిరోజు కూడా వంట చేసే బర్నర్స్ అనేవి మనకి మురికిగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా! అలాగే మనం వంట చేసేటప్పుడు ఏదో ఒకటి టీ గాని, పాలు గాని పొంగిపోయేటప్పుడు కూడాని బర్నర్స్ అనేవి మనకి మధ్యలోనే ఏదో ఒక స్ట్రక్ అయిపోయి ఎర్ర మంట అనేది వచ్చేసి గ్యాస్ కూడాను మనకి చాలా వరకు మంట అనేది సరిగ్గా రాక వేస్ట్ అయిపోతుందండి. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా బర్నర్స్ కూడా రిపేర్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఇలా బర్నర్స్‌ని అందులో పెట్టేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడరు, కొద్దిగా వెనిగర్ అలాగే ఏదైనా సోప్ లిక్విడ్‌ని అయితే వేసుకోండి. నేను విమ్ లిక్విడ్‌ని అయితే వేశాను. ఒక అర గ్లాసుడు ములిగినంత వరకు కూడా వాటర్ పోసేసుకొని వీలుని బట్టి అరగంట, గంట పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత శుభ్రంగా ఏదైనా వాడలేని ఓల్డ్ బ్రష్ ఉందనుకోండి. సో, దాంతో క్లీన్ చేసేసుకున్నామనుకోండి, లోన మనకి తుప్పు లాంటిది, మురుకు లాంటిది గట్టును చేరిపోతుంది కదండీ! సో, దానివల్ల మనకి స్ట్రక్ అవుతుందండి. చాలా వరకు కూడానైతే మనకి ఎర్రమంట అనేది వచ్చేసి వంట అనేది కూడాను సరిగ్గా అవ్వదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో, ఇలా బర్నర్స్ అనేవి మనం 15 రోజులకొకసారి, నెల రోజులకొకసారి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మంట అనేది సరిగ్గా వస్తుందండి. గ్యాస్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. దీనివల్ల మన శ్రమతో పాటు మనీ కూడా సేవ్ అవుతుందండి. వంట కూడా చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. మొత్తం రెండిటిని క్లీన్ చేసేసి ఏదైనా ఇనుపులతో గానీ, టూత్‌పిక్ పుల్లతో మధ్యలో గానీ ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నట్లయితే ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోండి. నీట్‌గా ఉన్నట్లే ఉన్నాయి కానీ ఎంత మురికొచ్చిందో చూసారు కదండీ! ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని చూస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని 2, 3 సార్లు క్లాత్‌తో తుడుచుకొని గ్యాస్ బర్నర్స్‌ని వాడుకున్నామంటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. తప్పకుండా ఇలా ఇంట్లోనూ ట్రై చేసి మీ శ్రమను తగ్గించుకోండి. ఇంకా ఐదో టిప్‌నైతే చూద్దాము. సో, ఇప్పుడైతే మనకు వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్‌లో వేడి నీళ్ళ కోసం మనం ప్రతిరోజు కూడా హీటర్‌ని అయితే వాడుతూ ఉంటాం కదా! చాలామంది ఇంకెక్కువ వాడుతూ ఉంటారండి. ఎక్కువ మంది ఇంట్లో ఉన్నారంటే ఇలా ఎక్కువ వాడినా, తక్కువ వాడినా కూడాను హీటర్ అనేది మనకి వాటర్‌లో మనకి మట్టి అనేది ఉంటుంది కాబట్టి ఇలా మనకు వైట్‌గా అయిపోతుందండి. కొంతమంది హీటర్స్ అయితే నేను చూశాను. మనకేంటంటే ఈ మట్టి లాంటిది పట్టేసి పిచ్చుల్లా ఉండిపోతుందండి. దీనివల్ల మనకేంటంటే సో, హీటర్ అనేది చాలా తొందరగా రిపేర్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ వాటర్‌ని మరిగించాలనుకున్న వాటర్ అనేది వేడెక్కదండి త్వరగా. దీనివలన మనకేంటంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చేస్తుంది. సో, వాటర్ అనేది తొందరగా మరగాలంటే హీటర్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అయితే వేసుకోండి. అలాగే కొంచెం విమ్ లిక్విడ్ కొంచెం వేసుకొని మనం క్లీన్ చేసుకునేటట్టు తగ్గట్టుగా ఈ ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని హీటర్‌ని మనం నెల రోజులకు ఒక్కసారి ఇలా క్లీన్ చేసామనుకోండి, చాలా చాలా సాఫ్ట్‌గా మురికి లాంటిది, తుప్పు లాంటిది గట్టా పట్టేస్తుంది ఐరన్ వస్తువు కాబట్టి. సో, అదంతా పోతుందండి. పీచులు గట్టా పెట్టి క్లీన్ చేసామనుకోండి, గీర్లు పడిపోయి మనకి షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎటువంటి పీచులు గానిన్ని, ఎటువంటివి సబ్బులు గాని పెట్టకుండా సింపుల్‌గా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నామనుకోండి, హీటర్ అనేది చాలా చాలా నీట్‌గా, స్మూత్‌గా కొత్త దానిలాగే ఉంటుందండి. తుప్పు లాంటిది కూడా పట్టదు. ఎవరైతే ప్రతిరోజు వేడి నీళ్ళ కోసం హీటర్ అనేది వాడతారో సో, ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని చూడండి. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. చాలా వరకు మన కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుందండి. వాటర్ కూడా చాలా తొందరగా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నీళ్ళు మరిగిపోతాయి. సో, మొత్తం క్లీన్ చేసేసి క్లాత్‌తో తుడుచుకున్న తర్వాత శుభ్రంగా వాడుకున్నామంటే మనకు మన్నిక కూడా కనబడుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్